హలో గైస్, గుడ్ మార్నింగ్. అలా టిఫిన్ వచ్చేసి ఏంటంటే మా అమ్మని అడుగుదాం ఏందో చేయబోతుంది. ఏందమ్మా టిఫిన్? ఇవాళ వచ్చేసి బొమ్మాయి రవ్వ ఉప్మా జీడిపప్పు వేసి వండుతున్నాం. రండి చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటా కోసుకుంటున్నానండి, సన్నంగా తరుపుకోవాలా. ఇప్పుడు కారం వేస్తున్నామండి, కారం టమాటా కోసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకున్నాం అండి. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకున్నాం. రండి. 2 ఉల్లిపాయలండి, వనల్లి వద్దొచ్చే ఎవరున్నది కాకపోతే ఉల్లిపాయ కోసుకున్నాం అండి. ఇప్పుడు పచ్చిమిర్చి కోసుకున్నాం. కాదు. నేను ఒక పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను అండి. మీకు కావాల్సింది 2-3 వేసుకోవచ్చు. చెప్పాను కదండి, ఇలా బొమ్మాయి రవ్వ ఉప్మా జీడిపప్పు వేసి వండుతున్నాను. చూడండి. దానికి కావాల్సింది రెసిపీ: ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయలు, జీడిపప్పు, శనగెత్తనాలు, తిరుమాత గింజలు, ఉప్పు, కరివేపాకు, బొమ్మాయి రవ్వ. రండి చూద్దాం. 2-1. ఇప్పుడు పొయ్యలు గిద్దాం. రండి. పొయ్యలు తీసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ అండి. స్పూన్లు ఆయిల్ కొద్దిగా వేడెక్కాలా. దాంట్లో నుంచి చేపలు వెళ్ళినట్టు, చేపల బయటికి చూడండి చేసి ఎలా వెళ్తున్నాయి బయటికి. అవన్నీ బుడకలు. తీసి రెడీ. 4. ఇప్పుడు తిరువాత గింజలు వేసుకున్నాం అండి.
కొంచెం వేగిందండి, జీడిపప్పు వేసుకుందాం. వేరుశనగ విత్తనాలు వేయించినాయండి, తర్వాత వేసుకుందాం. వేగినాయండి జీడిపప్పు. ఇప్పుడు శనగవిత్తనాలు, కరివేపాకు, కొంచెం వేగినాక ఉల్లిపాయలు, ఉప్పు, టమాటా, పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఏదో కొద్దిగా పోయింది, బాగా కలుపుకోవాలి. కలుపుకోవాలండి. బాగా వేయాలండి. ఇవి బాగా వేయాలండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాం. అండి. 2 చెంబులు వాటర్ అండి. ఇప్పుడు బాగా మరగాలండి. మరిగిన తర్వాత రవ్వ వేసుకుందాం. ఎసరు వచ్చిందండి, కాగింది బాగా. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. బొమ్మాయి రవ్వ కాదండి, గడ్డ కట్టిద్ది, కలుపుకుంటూ వేసుకోవాలా. కలుపుతూనే ఉండాలండి, గడ్డ కట్టిద్ది. కలుపుకోవాలండి. బాగా అయింది, దగ్గరకు వచ్చిందండి. ఇంకా దించి ఒక గిన్నెలు తీసుకుందామండి. అయిపోయింది ఫ్రెండ్స్, ఉప్మా వండాను. ఇది చూడండి,
గిన్నెలో తీసుకున్నాను ప్లేట్లో. ఇంతే గాయస్, మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.